మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాలేజ్ పరంగా ఎన్ని బస్సు సౌకర్యాలు ప్రజలకు కల్పించాము, తర్వాత వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి మనం తీసుకుంటున్నామండి. ఓకే సార్. నా పేరు నాగభూషణ్. ఓకే సార్. ఈ దసరాకి సంబంధించి మాకు బెంగళూరు, తర్వాత విజయవాడ, హైదరాబాదు మేజర్ సెక్టర్స్ ఈ 3 ప్లేసులు. వీటికి సంబంధించి హెడ్ ఆఫీస్ ఆదేశాల ప్రకారంగా మేము ఎన్ని బస్సులు పంపాలనేది చూసుకొని స్పెషల్ బస్సు కూడా అక్కడ మన ప్రయాణికుల కొరకు పండుగ తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి వారికి కూడా స్పెషల్ బస్సులను అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశక్తికి సంబంధించి మహిళలు ఎక్కువగా ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని సక్సెస్ చేయడానికి మా వంతు కృషిగా మా ఉద్యోగులందరూ అహర్నిశలు శ్రమిస్తూ ఎటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా బస్సులు ప్రయాణికులకు అందించాలని చెప్పి మేము ప్రతిరోజు కూడా మా స్టాఫ్ను మోటివేట్ చేస్తూ ఆ కోణంలో ప్రయాణికులకు మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పండగ వాతావరణం కాబట్టి కొంత శ్రీశక్తి కూడా యాడ్ అయింది కాబట్టి దానికి సంబంధించి కొంత ట్రాఫిక్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాటికి అనుకూలంగా స్పేర్లో ఉన్న బస్సులను అలాగే మరి ఇన్కమింగ్ అయిన బస్సులను కూడా అవసరమైన మేరకు అవసరమైన రూట్లలో స్పెషల్ బస్సులుగా ఏర్పాటు చేసి నడపడానికి మేము ప్లాన్ చేసాము. సో దాని ప్రకారంగా ప్రయాణికులను ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరం ఏదైతే శ్రీశక్తి తర్వాత హాలిడేస్ 2 ఉన్నాయి కాబట్టి ప్రతి ఇయర్ దసరా అంటేనే కొద్దిగా ఎక్స్ట్రా బస్సులు వేయడం జరుగుతుంది కదా, అలా కూడా ఈసారి ఏమన్నా చేశారా, లేదా నార్మల్గా ఎలా అయితే చేశారో సేమ్ అలాగే చేశారు? ఈసారి బెంగళూరుకి డిమాండ్ అనుకూలంగా బెంగళూరు నుంచి ఉన్న మా మేనేజర్ వాళ్ళు అడిగిన ప్రకారంగా బస్సులను అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. మేమే కాదు రీజన్ అందరూ కూడా అరేంజ్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్కు మా ఆర్టీసీ అధికారుల యొక్క ఆదేశాల మేరకు అక్కడ ప్రతి డిపో కూడా స్పెషల్ బస్సులు పంపించాల్సి ఉంది కాబట్టి వారికి కూడా డిమాండ్ అనుకూలంగా బస్సులను పంపడం జరుగుతూ ఉంది. అలాగే మన రాజధాని విజయవాడ వరకు కూడా మేము బస్సులు స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేసాము. ఆ విధంగా ఇక్కడ కూడా లోకల్గా ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఓకే సార్, ఇప్పుడు ట్రాఫిక్ అనే రూల్స్ తీసుకుంటున్నారు. ఎన్ని బస్సులు నడుస్తుంటారు సార్ ఇప్పుడు వీళ్ళకి? ఎప్పటి వరకు క్లియర్ కావచ్చు? దాదాపు శ్రీకాంత్ నుండి మనకు మొత్తం అంతా ట్రాఫిక్ క్లియర్ చాలా వరకు ఇబ్బందిగానే ఉంది. అంటే మీరు ఎంత వరకు ప్రొవైడ్ చేస్తారు? మేము ట్రాఫిక్ సంబంధించి ప్రతి డిపోను కూడా ఉన్న స్పేర్ బస్సులను కూడా స్పెషల్ బస్సులు నడపమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుకూలంగా ట్రాఫిక్ అనుకూలంగా మేము ఎక్స్ట్రా కూడా ప్లాన్ చేసి ప్యాసింజర్లు క్లియర్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సార్, అయితే మేము ఎవరైతే మా సీనియర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమైతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మేము అనుగుణంగానే ప్రజలకు ఏ సౌకర్యం లేకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళ అలాగే మా స్టాఫ్ గారు కూడా డిస్కస్ చేసి ఎటువంటి అసౌకర్యాలు కల్పించుకోకుండా జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీశక్తి ప్రభావం అలాగే ఫెస్టివల్ ఆల్వేస్ 2 ఒకేసారి రావడంతో ఎక్కువ స్టూడెంట్స్ తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడం కావచ్చు, ఈ శ్రీశక్తి ఎఫెక్ట్ కావచ్చు, 2 కలిసి రావడం వల్ల ఈ సంవత్సరం దసరా, లాస్ట్ ఇయర్లో దసరా లేదు, ఈ ఇయర్లో దసరా శ్రీశక్తి 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రభావం కలగడం వల్ల ఎక్కువ ప్యాసింజర్స్ అనేది కొద్దిగా రావడం వల్ల కొద్దిగా అనిపిస్తుంది. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము జాగ్రత్త ఇస్తున్నామని చెప్పేసి మన దీపం సార్ గారు వివరించడం జరిగింది. ఓకే అండి, నేను మీ అనుసరణ సమర్థి.